హాయ్ సార్. హాయ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మనం మీట్ అవర్ కస్టమర్ అనే ప్రోగ్రాంలో మన కస్టమర్ అబ్దుల్ రహీం సార్ వాళ్ళ ఇంటికాడికి వచ్చామన్నమాట. ఈరోజు కోదాడలో ఉన్నాం మనం. అబ్దుల్ రహీం సార్ ఏంటంటే ప్రొఫెషన్ పరంగా వచ్చేటప్పటికి టీచర్ అన్నమాట. మనకి సార్ ఏంటంటే కంప్లీట్ ఫ్యామిలీ గురించి న్యాచురల్ వేలో మనం హెల్తీగా ఎలా ఉండాలి అనే ఆలోచనలో 2-3 years నుంచి రీసెర్చ్ చేసి మనం ఎందుకు హెల్తీ వేలో ఉండకూడదనే ఆ పార్ట్ ఆఫ్ రీసెర్చ్లో టైంట్ వాటర్ అయనైజర్ అనే మన మిషన్ని జనవరిలో ఇన్స్టాల్ చేసుకున్నారు. అంటే సార్తో పాటు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ముగ్గురు కూడా ఒకటేసారి ఇన్స్టాల్ చేసుకున్నారు, ఒకటేసారి డెమో కూడా చూశారు. ఈరోజు సార్ వాళ్ళ ఫీడ్బ్యాక్ అంటే పెట్టుకున్న తర్వాత ఎలా ఉంది, పెట్టుకునే ముందు వాళ్ళు ఎలాగా వేరే కంపెనీలు ఏమైనా రీసెర్చ్ చేశారా, ఎలాంటి రీసెర్చ్ చేశారు, పెట్టుకున్న తర్వాత ఎలా ఉంది, అసలు సర్వీస్ ఎలా ఉంది, హెల్త్ పరంగా ఎలాంటి డిఫరెన్స్ చూశారు అనే దాని గురించి ఈరోజు కంప్లీట్గా తెలుసుకోవడానికి సార్తో మనం ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు టైం వెల్కమ్ సార్. చెప్పండి సార్. సార్ నా పేరు షేక్ అబ్దుల్ రహీం సార్. నేను టీచర్గా పనిచేస్తుంటాను సార్. ఇక్కడే మన కోదాడలో ఉంటూ మంచి వాటర్ కోసం నేను సెర్చ్ చేస్తున్నాను సార్. అయితే ఆ ఉద్దేశంతో ఆ సెర్చ్ చేసే దశలో కంజన వాటర్ అని మా మిత్రులు కొద్దిమంది కంజన వాటర్ వాడుతుంటే నన్ను కూడా షేర్ చేయించారు. నేను దాంట్లో ఒక 4-5 నెలలు వాడాను. వాడిన తర్వాత జపాన్కి అయోనైజర్ కంజన వాడిన తర్వాత ఇక మా ఫ్రెండ్స్ మధ్య సరిగా అవి మెయింటైన్ చేయడం కలవక దాన్ని కొలాప్స్ చేసి అమ్మేసాం వేరే వాడికి. ఆ తర్వాత మంచి అయోనైజర్ వాటర్, మిషన్ వాటర్, అది కంజన్ లాంటి వాటర్ కావాలనే ఉద్దేశంతో నేను సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే చాలా మంది వేరే వాళ్ళు వచ్చి కంజన్ మిషన్ కొనండి, జపానీ అయోనైజర్ కొనండి అంటే అది హెవీ కాస్ట్ కాబట్టి నేను కొనడానికి సిద్ధంగా లేను. దాని బదులు వేరేది ఇలాంటిదే మంచి ప్రొడక్ట్ ఉంటే తీసుకుందాం సెర్చ్ చేస్తుంటే చాలా రోజుల పాటు చేస్తుంటే టైంట్ అనే మిషన్ నాకు గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసింది. ఆన్లైన్ సెర్చ్ చేశాను. చేసిన తర్వాత నేను మొత్తం వీడియోస్ దానికి సంబంధించిన మొత్తం చదివిన తర్వాత నాకు బెస్ట్ జపాన్ అయోనైజర్ వేరే కంజన్ తోటికి పోల్చుకుంటే ఇదే బాగా అనిపించింది, బెస్ట్ అనిపించింది. చూసిన తర్వాత మా మిత్రులకు షేర్ చేశాను. ఇలాంటి కంజన్ విషయం మనం భరించలేం, ఇదైతే బాగుంది, మనకు కన్వీనెంట్ ఉంటుంది, మంచి దానితో పాటు పోల్చుకుంటే ఇదే బెటర్ ఉంది అని చెప్పి మా మిత్రులు ఖాజా సార్కి, తర్వాత ఖాసిం భాయ్ అని మా మిత్రుడికి చెప్పాము. చెప్పింది వారు చూసిన తర్వాత కూడా రహీం భాయ్ మీరు చెప్పింది బాగుంది, ఇక మనం ఏం చేద్దామంటే ఈ సార్ని కాంటాక్ట్ అని చెప్పాను. ఇక ఆ తర్వాత మన శ్రవణ్ సార్ని కలిసాం మిమ్మల్ని ఫోన్ ద్వారా. ఫోన్ చేసిన తర్వాత మీరు కూడా మాకు చెప్పారు. ఆ తర్వాత మీరు డెమో టీం పంపించడం జరిగింది. కంప్లీట్ డెమో. ఆ డెమోలో మా యొక్క కొలీగ్స్ ని కొద్ది మందిని, తర్వాత వేరే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న లేడీస్ ని, జెంట్స్ ని పిలిపించాం. వారు కూడా విన్నారు. మేము వీడియో చూసిన తర్వాత, డెమో చూసిన తర్వాత కంజన్ మిషన్ లాంటి వాటరే మనకు అందిస్తుంది. దాంతో పోల్చుకుంటే ధర కూడా తక్కువ, అలాంటియే ఓఆర్పి రేట్ దానికంటే ఎక్కువ ఉంది. ఇది మాకు అనుకూలమైంది. మా మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అనుకూలమైన వాటర్ అని చెప్పి మీకు గ్రహించి వెంటనే మా మిత్రులు, నేను ముగ్గురు కలిసి మీకు ఫోన్ చేసి 3 మిషన్లుగా చెప్పాను సార్. ఆ విధంగా మేము తెచ్చుకున్నాం సార్. దేవుని దేవల్ల మంచిగా నడుస్తుంది మిషన్. ఆ వాటర్ తాగిన నుంచి మాకైనా, మా పిల్లలకైనా, మా మిస్సెస్కైనా, మా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కైనా సరే చాలా బాగుంది సార్. మేము ఆశించేది ఏంటంటే ఈ విషయాన్ని నా మిత్రులు చాలా మంది సోదరులకు, నా ఫ్రెండ్ సర్కిల్కి తెలియజేస్తే బాగుంటుంది. వారు కూడా ఈ ప్రయోజనాన్ని పొందితే, తక్కువ ధరలో మంచి వాటర్ పొందితే బాగుంటుంది నాకు ఉద్దేశం సార్. ఈ మీడియా ద్వారా వాళ్ళందరికీ తెలిస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను సార్. తెలియాలి సార్. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఈ వీడియో అనేది ఎందుకు తీసుకుంటున్నాము అంటే కూడా మార్కెట్లో చాలా మందికి మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే వీటి మీద అవగాహన లేదు. దీనివల్ల ఏంటంటే చాలా మంది మధ్య తరగతి మార్కెటింగ్ చేసే కంపెనీ వాళ్ళు కమిషన్ పద్ధతి గురించి చీట్ చేసి సార్ ఇదే అయినేజర్ అని తీసేసుకుంటారు. వాళ్ళకి అవగాహన లేదు అసలు పిహెచ్ ఏంటి, ఓఆర్పి ఏంటి, వాటర్ క్వాలిటీ అనేది ఉంది అని ఎలా గ్రహించాలి తెలియక తీసుకుంటున్నారు. ఇప్పుడు మీలాంటి చదువుకున్న వాళ్ళు టెస్ట్ చేసి ఆల్రెడీ వాడుతున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళు ఏంటంటే లేదు ఒక బ్రాండ్ కాదు, మనం చూస్తున్నప్పుడు 2-3 బ్రాండ్స్ చూస్తున్నప్పుడు దీంట్లో పిహెచ్ ఏంటి, ఓఆర్పి ఏంటి, అసలు వారంటీ ఏంటి, కంపెనీ సర్వీస్ ఉందా లేదా, ప్రైస్ ఏంటి, అసలు వాడుతున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలిసినప్పుడు వాళ్ళు పాజిటివ్ గా ఇంకొక అడుగు ముందుకేస్తారు. అంటే మోసం చేసే వాళ్ళకి కూడా భయం అనిపిస్తుంది. లేదండి మనం అమ్మో మార్కెట్ లో మనం ఏది చెప్తే చెప్పకూడదు, వెబ్సైట్ లో ఉన్నది చదివే వాళ్ళు చాలా తక్కువ మంది సార్. చాలా తక్కువ. ఇప్పుడు మీరంటే మీ ప్రొఫెషన్ కాబట్టి మీరు చదువుకున్నారు, మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ ఉంది కాబట్టి, మీకు ఆల్రెడీ కెంగన్ కూడా తెలుసు కాబట్టి మీరు వెబ్సైట్ లోకి వెళ్ళి చూసారు, డెమో చూడగా మీకు అర్థమైంది. ఇక్కడ చాలా మంది ఏంటంటే మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత వెబ్సైట్ చూడలేదు. సార్ మా బామ్మర్ది చెప్పాడు సార్, మా అన్నయ్య చెప్పాడు సార్, మా తమ్ముడు చెప్పాడు, ఇదే అంట సార్, ఇంతకు మించి అయినా సార్ ఇంకోటి లేదంట సార్.
పెట్టుకున్న తర్వాత 6 నెలలకు ఫోన్ చేస్తారు, సార్ మేము పెట్టుకున్నాం మా దానికి సర్వీస్ రావట్లేదని. అవును మరి ఆ రోజే వినొచ్చు కదా అంటే. సార్ అదే మీరు చెప్పిన విషయమే. నేను కంగన్ వాటర్ వాడుతున్న చాలా మంది ద్వారా కూడా సార్ మా ఫ్రెండ్ కొన్న తర్వాత 6 నెలలకి అది బాగాలేదు సార్, పడేసాను సార్, 2,70,000 వేస్ట్ అని చెప్పి మా టీచర్స్ కి సంబంధించిన ఒక లేడీ టీచరు, అంటే మా స్కూల్ పక్కన వేరే స్కూల్ ఉంది, వాళ్ళకి సంబంధించిన లేడీ టీచర్ పెట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో. అది పెట్టుకుంటే 6 నెలల తర్వాత అది బ్లాక్ అయిపోయింది, అది స్టక్ అప్ అయిపోయింది సర్వీస్ లేకపోవడం వల్ల. సర్వీసు. రెండోది ఏంటంటే సార్, కంపెనీ వాళ్ళు వచ్చి మరి మనతో పోల్చుకుంటే ధర ఎక్కువ, మళ్ళీ సర్వీస్ లేదు. మరి మధ్యవర్తులు అందరికి మేపాలి కదా. వీళ్ళందరికీ నేను తర్వాత తెలుసుకున్నాను, కొద్దిమంది వేరే వాళ్ళు వచ్చి దానికి ప్రచారం కోసం వాడమని చెప్పడం, కమిషన్ కోసం అనేక మంది వచ్చి మా మిషన్ లో ఈ విధంగా మీరు ఆదాయం ప్లస్ ఆరోగ్యం అని చెప్పి 2 రకాలుగా సంపాదన మొదలు చెప్పి అది చేస్తే ఆ మాట ఆరోగ్యం బాగుంటుంది నో డౌట్, కానీ ఆదాయం కూడా దోచుకుంటున్నారు. అంటే దీనివల్ల మధ్యతరగతి ప్రజలు కొనలేరు, భారం అయిపోతుంది, అందుకని వెనక్కి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారికి టైంట్ మాత్రం సార్ చాలా ఇది సువర్ణ అవకాశం, గోల్డెన్ ఛాన్స్. దీన్ని మాత్రం ఏది ప్రజలు యూజ్ చేసుకుంటే మాత్రం వారి ఫ్యూచర్ వాటర్ వల్ల ఏదైతే డిసీజ్ ఉన్నాయో అవి రాకుండా, క్యాన్సర్ లాంటి భయంకర రోగాల నుంచి కూడా, బీపీ లాంటి షుగర్ లాంటి వేరే ఏదైతే ఉన్నాయో అలాంటి జబ్బులు రాకుండా కావాలి. కాబట్టి ఇది ప్రివెంట్ గా పనిచేస్తుంది, మేము ఆశిస్తే తప్పనిసరిగా వాడుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రెండోది ఏంటంటే, మీరు మిషన్ పెట్టుకుని ఇప్పుడు దాదాపు 7 months. అవును సార్. మనకి సర్వీస్ అనేది ఎలా ఉంది సార్? సర్వీస్ ఏంటంటే మేము చెప్పకుండానే మీరే ఫోన్ చేసి సార్ మేము వస్తాం అనుకుంటాం సార్, మీరు ఎప్పుడు టైం ఇస్తారు అని చెప్పి ఇప్పటికీ ఈ 6 నెలల పీరియడ్లో 2 సార్లు విజిట్ చేశారు. ఇది 3వ సారి ఇది. 2వ సారి ఒకసారి మధ్యలో అయిపోయింది, ఫస్ట్ సారి పెట్టారు, పార్థి ఫస్ట్ సారి 3 నెలల తర్వాత పార్థి సార్ వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మీరు వచ్చి మీ టెక్నీషియన్ తో పాటు వచ్చి సర్వీస్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది సార్. చాలా మిగతా వాటితో పోతే బ్రహ్మాండ సర్వీస్. మాకు అవగాహన లేకపోయినా సరే మీరు గుర్తు చేసి మరీ సర్వీస్ కోసం వస్తుంది. ఇది రియల్ గ్రేట్ సార్ ఈ ప్రాసెస్. టెక్నీషియన్ మీకు అన్ని వచ్చినప్పుడు ప్రొఫెషనల్ గా మీకు ఓఆర్పి ఏంటి, పిహెచ్ ఎలా ఉంది, మిషన్ ఎలా ఉంటుంది, వాటర్ కండిషన్ అన్ని చెప్తున్నాడు కదా. మాకు నేను మొన్న వచ్చినప్పుడు అడిగాను సార్, మాకు ఆయనే ఓఆర్పి రేటు మీది బాగుంది చూశారు, వేఆర్పి టెస్ట్ చేశారు, ఆల్కలైన్ టెస్ట్ చేశారు, టీడీఎస్ టెస్ట్ చేశారు, చేసి మాకు తెలియపరిచి వెళ్తున్నారు. మీరు ఎలా కంటిన్యూ చెప్తున్నారు, ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే అవి సూచించి చేస్తున్నారు. ఇక నయా పైసా కూడా వాళ్ళు ఆశించకుండా మేము కనీసం ఇంటికి వస్తే ఛాయ్ తప్ప, లేకపోతే మన ఎండాకాలం కాబట్టి లెమన్ వాటర్ తప్ప ఏమి ఆశించలేదు. మా దగ్గర పైసా కూడా ఆశించలేదు సార్. చాలా ఫ్రీ సర్వీస్ కంప్లీట్ మా కంపెనీ సార్ చెప్పి చాలా డెడికేటెడ్ గా పనిచేస్తారు సార్ వాళ్ళు. అది మాత్రం చాలా ఆవరించదగ్గ విషయం, గొప్ప విషయం. అది మెయిన్ థింగ్. మా డాక్టర్ గారు కానీ మా కంపెనీ పెట్టిన అందరి మోటివ్ ఏంటంటే సార్, ఈ మిషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ 100% రిజల్ట్ రావాలి. ఎందుకంటే 1.5 నుంచి 3.5 లక్షలు అనేది సింపుల్ ఇన్వెస్ట్మెంట్ కాదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కంపెనీని నమ్మి ఎవరైనా ఒక మిషన్ పెట్టుకుంటున్నప్పుడు కంపెనీ చెప్తున్న 9 సర్వీసులు మేము ఎందుకు ఇస్తున్నామంటే, కస్టమర్ కి పిహెచ్ మీటర్, టీడీఎస్ మీటర్ 2వ సారి నిజంగా అవకాశం. ప్రతి 4వ నెల, 8వ నెల, 12వ నెల వెళ్తున్నప్పుడు మిషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇన్పుట్ వాటర్ ఏముంది, మెషిన్ పెట్టుకున్న తర్వాత ఆ 4వ నెలలో 7 రకాల వాటర్ రైట్ గా వస్తున్నాయా లేదా, ఆటోమేటిక్ క్లీనింగ్ బటన్ రైట్ గా యూజ్ చేస్తున్నారు లేదా, ఇవన్నీ చెక్ చేయడానికి పైగా ప్రీ ఫిల్టర్స్ పని కూడా మార్చాలి, డస్ట్ ట్యాగ్ నుంచి వస్తుందా లేదా. ఇది అవగాహన కరెక్ట్ గా చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది. చాలా మందికి ఇప్పుడు మీరు అన్నారు ఒక మిషన్ తీసి పక్కన పడేశారు, ఎందుకు కంపెనీ టెక్నీషియన్ పెట్టలేదు. కంపెనీ టెక్నీషియన్ ఎలా పెట్టాలో తెలియదు, కంపెనీ మనిషే లేడు. మధ్యన ఎవరైతే లాభోద్దేశంతో ఏజెంట్ పనిచేస్తున్నారో వారు వచ్చి సెట్ చేసి వెళ్తున్నారు, వారికి కూడా టైం ఇవ్వట్లేదు సార్. మీ దగ్గర ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది సార్, మీరు స్కూటీ టెక్నీషియన్ తీసుకెళ్లి చేయమంటే అతను ఏం చేస్తాడు? ఇప్పుడు మార్కెట్ లో జరుగుతుంది అది, చాలా మందికి తెలియదు సార్. సర్వీస్ ఇచ్చేస్తారంటే ఎవరు ఇస్తారు? మిడిల్ పీపుల్ ఇస్తారు. కానీ మా దగ్గర ఏంటంటే కంపెనీలో మా దగ్గర ఒక టెక్నీషియన్ జాయిన్ అయితే మినిమం 3 months ట్రైనింగ్ ఉంటుంది. మెషిన్ ఏంటి, ఎలా పనిచేస్తుంది, దీంట్లో మెయిన్ పార్ట్స్ ఏంటి, వీటిని ఎలా మార్చాలి, మెషిన్ రైట్ వేలో కస్టమర్ కి కంపెనీ చెప్తున్న అన్ని లెవెల్స్ కూడా వెబ్సైట్ లోనే రావాలంటే ఎలా పనిచేస్తుంది అనడానికి, ఎలాంటి వాటర్ కండిషన్ ఉండాలనే దాన్ని బట్టి మేము ఇన్స్టాల్ చేస్తాం. మీరు చూసుంటే ఇన్స్టలేషన్ రోజు మీకు ఆర్ఓ ఉండాలని చెప్పాం, ప్రెషర్ ట్యాంక్ ఉండాలని చెప్పాం. అన్ని కంపెనీల మోటార్లతో పెట్టలేదు. కస్టమర్ మిషన్ నొక్కితే వాటర్ వచ్చేయాలి, బూస్టర్ పంపు నొక్కాలి, ఇక్కడ వాటర్ ఆన్ చేసుకోవాలి. కంజన్ లో కూడా చాలా మంది వేరే వాళ్ళు పెట్టిన చోట అది బూస్టర్ మీటర్ ఉంటది,
తర్వాత వేరే ఆ తర్వాత మళ్ళీ దాంట్లో నుంచి రావాలి. ఈ విధంగా 2 సెటప్. అవును, ఇక లేదు ఏంటంటే ఒక ల్యాబ్ సెటప్ అయిపోద్ది. అవునవును. ఇక్కడ ఏంటి జస్ట్ మీరు మెషిన్ ని ప్రెస్ చేస్తే వాటర్ అనేది క్లాస్ లోకి రావాలి. ఆ సిస్టమ్ అనేది మేము డెవలప్ చేసాం. ఎందుకంటే కస్టమర్ హ్యాపీ, ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్ ఇస్ గాడ్. మీరు హ్యాపీగా ఉండాలి కాబట్టి. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత సార్ మీరు ఎలాంటి హెల్త్ చేంజెస్ చూసారు బాడీలో? సార్ మా ఇంట్లో నాకైనా సరే మా పిల్లలకైనా సరే సర్ది జలుబు జ్వరాలు దేవుని దేవాలయం ఇప్పటివరకు రాలేదు. వాటర్ మంచిగా వాడుతున్నాం, కానీ అవి సిస్టమేటిక్ గా వాడుతున్నాం. ఇమ్యూనిటీ మంచిగా వాడుతున్నాం. తర్వాత ఫస్ట్ 15 days 1.1 level 1, తర్వాత 15 days level 2, ఆ తర్వాత 15 days తర్వాత థర్డ్ లెవెల్, ఈ విధంగా వాడుతున్నాం. దేవుని దేవాలయం మాత్రం మాకు ఆరోగ్యాలు బాగున్నాయి సార్. చాలా వరకు మేము హ్యాపీగా ఉన్నామని మేము భావిస్తున్నాం సార్. హెల్తీగా ఉన్నాం సార్. రాజా సార్కి అయితే స్టమక్ అసిడిటీ బాగా తగ్గిందంట, మోకాళ్ళ నొప్పుల్లో చాలా తగ్గిందంట, ప్లస్ యాక్టివ్ గా బాగున్నారంట. బాగా చెప్తున్నారు ఇందాక, అది అందుకని అడుగుతున్నాను అనమాట. అవును సార్, అవును సార్. బాగుంది. ఓకే, అయితే మేము చాలా హ్యాపీ సార్. ఇట్లాంటి విషయాన్ని మా పేరెంట్స్ వేరే చోట ఉంటారు, వారికి కూడా పెడదాం అనిపిస్తుంది. కానీ అక్కడ విషయం ఏంటంటే నాకు మనీ ప్రాబ్లం అని చెప్పి, లేకపోతే అక్కడ వాటర్ వేరే ఖర్చు, మనీ ఖర్చు అని చెప్పి నేను బ్యాక్ అవుతున్నా. లేకపోతే నేను కూడా అక్కడ మా పేరెంట్స్ కోసం సరే ఇన్స్టాల్ చేయడం సిద్ధంగా ఉన్నా. మా ఊర్లో వేరే ఊర్లో కూడా చూసి నా మిషన్ చూసి అన్న ఇలాంటి మిషన్ మేము కూడా పెట్టుకుంటాం అన్నయ్య అంత అంటే 1.5 లక్ష అవుతుందిరా, మంచి విషయం. వేరే చోట అయితే వెళ్ళకు, కంజన వెళ్ళకు, దయచేసి ఇలాగా డబ్బులు దోచుకునే పద్ధతి. కానీ ఆ యూరేజ్ ఉన్నా సరే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి, వద్దు మనకు కనుక. అది ఈ రోజుల్లో మన దగ్గర ఒక 5 లక్షలు ఉన్నా ఇంట్లో ఆరోగ్యం లేదనుకోండి, ఆనందం ఉండదు. అవునవును, ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యం ముఖ్యం. డెఫినెట్ గా చెప్పండి సార్, మన దగ్గర ఇన్స్టాల్మెంట్ స్కీమ్ కూడా ఒకటి ఉంది. మనం ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని బట్టి మనం వర్కౌట్ చేద్దాము. పేరెంట్స్ కి ఏదన్నా ఎంత అవసరం లేదు సార్, ఇంకేదన్నా మిషన్ అన్నా కూడా డెఫినెట్ గా మా దగ్గర సొల్యూషన్స్ ఉంటాయి సార్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి మీ పేరెంట్స్ కూడా హెల్తీగా ఉండాలని ఆలోచించడం అనేది గ్రేట్. అవును సార్, అవును సార్. డెఫినెట్ గా దాన్ని డెఫినెట్లీ వర్కౌట్ చేద్దాం సార్ మనం. అండ్ డెఫినెట్ గా సార్ మీ ఫ్రెండ్స్ లో కానీ, మీ ఫ్యామిలీలో కానీ, మీ బంధువర్గాలు ఎవరైనా కానీ, మీ కొలీగ్స్ లో ఎవరైనా ఉన్నా డెఫినెట్ గా చెప్పండి. నేను అందరికి కూడా చెప్తుంది ఒకటే సార్, మాది ఒకటే చూసి తీసుకోమని కూడా చెప్పొద్దు. మనం కూడా 4-5 బ్రాండ్లు రమ్మందాం, మన మిషన్ పక్కన పెట్టుకుని చూసుకోమందాం. డెఫినెట్ గా మన హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? హైదరాబాద్. తిప్పి కూడా ఎంతసేపు సార్? 3 గంటలు హైదరాబాద్ వస్తారు. కంపెనీ ఇక్కడే, కంపెనీకి వచ్చి చూసుకోమందాం. వాళ్ళకి ఎంత డౌట్ ఉంటే, మీకు ఎవరు చాలా మంది అనొచ్చు ఎంగేనికి మించిందా అని, కంపెనీకి రమ్మందాం. వెబ్సైట్ చూసుకుంటే తెలిసిపోద్ది కదా. డెఫినెట్ గా రికమెండ్ చేయండి సార్. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మీకు కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎందుకంటే మాకు ఇంత మంచి సర్వీస్ ఇస్తున్నారు, ఇంత తక్కువ ధరలో మంచి వాటర్ క్వాంటిటీస్ ఇస్తున్నారు. అదే మాకు గ్రేట్ భావిస్తుంది సార్. ఇంకా మన కంపెనీ ఇంకా దీని ద్వారా ఎక్కువ మందికి తెలియాలని, ఎక్కువ మంది వాడాలని నా ఉద్దేశం సార్. మీరు దాంతో పాటు అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.